నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం బోర్లాంలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి భర్త రామేశ్వర్ను భార్య హత్య చేసింది. రామేశ్వర్ గాఢ నిద్రలోకి జారుకున్నాక ప్రియుడితో కలిసి అతడిని దిండుతో చంపింది. అనంతరం గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులను నమ్మించింది. అయితే రామేశ్వర్ మృతితో అనుమానంతో అతడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మృతదేహానికి రీపోస్ట్ మార్టం చేశారు. రామేశ్వర్ను హత్య చేసినట్లు నిర్ధారణ అయింది. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం బోర్గాంలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి భర్త రామేశ్వర్ను భార్య హత్య చేసింది. రామేశ్వర్ గాఢ నిద్రలోకి జారుకున్నాక ప్రియుడితో కలిసి అతడిని దిండుతో చంపింది. అనంతరం గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులను నమ్మించింది. అయితే రామేశ్వర్ మృతిపై అనుమానంతో అతడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మృతదేహానికి రీపోస్ట్ మార్టం చేశారు. రామేశ్వర్ను హత్య చేసినట్లు నిర్ధారణ అయింది. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. థ్యాంక్ యూ దీపిక. చనిపోయిన వ్యక్తికి అంత్యక్రియలు పూర్తయిన తర్వాత 2 రోజుల తర్వాత తమ్ముడు ఫిర్యాదుతో రీపోస్ట్ మార్టం నిర్వహించారు నిజామాబాద్ జిల్లా పోలీసులు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మాకులూరు మండలంలో చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా మాకులూరు మండలం బోర్గం గ్రామానికి చెందిన 38 సంవత్సరాల పల్నాటి రమేశ్వర్ ఈ నెల 24 గుండెపోటుతో మరణించారు. దీంతో కుటుంబ సభ్యులు అతనికి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే 22న అతని మరణంపై అనుమానంతో ఉన్నటువంటి గల్ఫ్ లో ఉన్నట్టు అతని తమ్ముడు దాని భార్యతో పాటు మాకులూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు మళ్ళీ 2 రోజుల క్రితం చనిపోయిన రామేశ్వర్ ని మృతదేహాన్ని పైకి దిగి ఇటు తహసీల్దార్ అలాగే ఫోరెన్సిక్ వైద్యుల సమక్షంలో బయటకు తీశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రీపోస్ట్ మార్టం నిర్వహించారు. అయితే దీనిపై అనంతరం దర్యాప్తు చేపట్టారు. అయితే దీంతో ఈ దర్యాప్తులో అనుమానంగా మృతి చెందిన కేసు నమోదు చేస్తున్న పోలీసులు అతని తమ్ముడు రేవతినటువంటి అనుమానాల ఆధారంగా డిసెంబర్ 24న తహసీల్దార్ సమక్షంలో మృతాన్ని మోసం చేశారు. ఈ క్రమంలో రమేష్ ఎవరైతే చనిపోయాడు రామేశ్వర్ భార్య పల్నాటి సౌమ్య ఆలయ పండుల అరుణ అలాగే నందిపేట మండలం బాదుగున గ్రామానికి చెందినటువంటి 4 దీపక్ తో అక్రమ సంబంధం పెట్టుకోవాలని చెప్పి కూడా దర్యాప్తులు చెల్లింది. అక్రమ సంబంధం వల్లనే భార్యని అతని భర్తని కూడా హత్య చేసి గుండెపోటుతో మృతి చెందారని చెప్పి కూడా అతను మళ్ళని చెప్పి కూడా పోలీసులు దర్యాప్తులు చేరిందని చెప్పవచ్చు. అయితే ఏదైతే పల్నాటి రామేశ్వర్ హత్య సంబంధించి అతని ప్రియుడితో పాటు దిలీప్ తో పాటు ఆమె భార్యని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ. బోర్గా గ్రామంలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఆ వ్యక్తి యొక్క మృతదేహాన్ని అదే రోజు పూడ్చివేయడం జరిగిందన్న సమాచారం పోలీసులకు రావడం జరిగింది. ఆ సమాచారం మేరకు విచారించి 22/12/2025 రోజు కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. ఈ కంప్లైంట్ బేస్ చేసుకుని పోలీసు వారు 24/12/25 రోజు డాక్టర్ల సహాయంతో పూర్తిగా ఎగ్జామిన్ చేయడం జరిగింది. అనుమానాస్పదంగా భార్య పేరు చెప్పడం జరిగింది స్వప్న. ఆమె ప్రియుడు అయినటువంటి రమేష్ను కూడా ఇద్దరిని కూడా అదుపులోనికి తీసుకుని విచారించినప్పుడు కొన్ని వాస్తవాలు వెలుగులోనికి వచ్చాయి. ఆయన వేధిస్తున్నాడని తరచుగా ఇతనికి దిలీప్ చెప్పడం జరిగింది. ఆ దిలీప్ అలా బ్రదర్ అభిషేక్ ఈ విషయం చెప్పడం జరిగింది. వీరిద్దరు కలిసి ఆగస్టు 12వ తారీఖు ఏ విధంగా అయినా ఇతన్ని చంపాలి అనే ఉద్దేశంతో ఇతన్ని యాక్సిడెంట్ చేయడం జరిగింది. దాంట్లో ఇతను ఎస్కేప్ చేయడం జరిగింది. హ్యాండ్ ఫ్రాక్చర్ జరిగింది. దాని తర్వాత ఇతనికి అన్నోన్ వెహికల్ అని చెప్పి కంప్లైంట్ చేయడం ద్వారా ఆ కేసును రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఆ క్రమంలో భాగంగా అది సక్సెస్ కాకపోవడంతో మళ్ళీ ఏ విధంగానే వీళ్ళని ఇతన్ని చంపాలి అనే ఉద్దేశంతో ఒకసారి స్లీపింగ్ పిల్స్ అతనికి ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా అతనికి ఏం కాలేదు. ఆ తర్వాత ఏ విధంగా చంపాలని గట్టిగా పట్టుబట్టడంతో ఈ అభిషేక్ వాళ్ళ ఫ్రెండ్స్ అయినటువంటి జితేందర్,
శ్రీరామ్, రాకేష్ అండ్ మోసిన్ పిలిచి వీళ్ళతో కలిసి విచారించి ఏ విధంగా చంపాలి అని చెప్పేసి వాళ్ళతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఒప్పందాల భాగంలో వాళ్ళు 35,000 రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. వీళ్ళ ప్లాన్ ప్రకారం 19th రోజు ఇతను పండుకున్నప్పుడు ఇతనికి స్లీపింగ్ పిల్స్ ఇచ్చి చంపాలన్న ఉద్దేశంతో మొత్తం కూడా ప్లాన్ చేసుకున్నారు. సుపారీ తీసుకున్నారు, వాళ్ళని కాంటాక్ట్ చేశారు. వాళ్ళు ఎవరికి కూడా రెస్పాన్స్ ఇవ్వకపోయేసరికి సౌమ్య చెప్పిన దాని ప్రకారం అతను నిద్రపోయి ఉన్నాడు. అతను దిండు పెట్టి అదేవిధంగా టవాల్